హాయ్ ఫ్రెండ్స్, చదువు యొక్క విలువను తెలపడమే మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. మతాల పేర కొట్టుకొని చచ్చే కొంతమందినైనా మారుస్తుందని మేము ఆశిస్తున్నాము. మీకు నచ్చితే కనీసం ఒక్కరికైనా మా చిత్రాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. అరే ఇంకా తెచ్చుకున్నావారా? అరే రేపు వేరే ఊరు పోయి సామాన్ తెచ్చుకుందాం రా. బడికి ఎట్లరా? మన బాబు వాళ్ళు పోయిరా అసలుకి. పోదాంపా, ఏం కాదు. వద్దురా, మనం పోయి సామాన్ తెచ్చుకుందాం. పోదాం రేపు పోదాం. రేపు సైకిల్ అన్నా నడుచుకుంటా పోదాం. ఎంతో కొంత తెచ్చుకున్నాం. తెచ్చుకుందాం. ఏం చేస్తున్నావు బాబు? పని చదువుతున్నా. మనలు అందరు ఏరి ఎందుకురా? చాక్లెట్ వద్దు మాకు. మీరు ఇంతేనా? ఇంకెవరైనా ఉర్రా? మీకు రే అన్న వచ్చిండ్రా, ప్లాస్టర్ అన్న వచ్చిండ్రా. ప్లాస్టర్ అన్నారా? చాక్లెట్ ఇస్తారంట. అందరికి ఇస్తా చాక్లెట్. నేను చెప్పేది తినూరి. ఫస్ట్ ఫ్రీగా ఉంటే మంచి ఫ్రీగా నిలబడ్రి. నేను చెప్పేది తినూరి, అందరికి చాక్లెట్ ఇస్తా. సరేనా? తినూరి. బాగా చాక్లెట్లు ఉన్నాయి. ఉన్నాయి. అది బైబిల్ ఇది చాక్లెట్ తీసుకోమ్మా. తీసుకోండి. చాక్లెట్లు అన్నారు కదా, తీసుకోండి. ఇంకా ఇస్తా. మీరు నేను చెప్పేది నూరి ఇంకా ఇస్తా చాక్లెట్లు మీకు. సరేనా? పౌలు పట్టుకో. మీకు ఏసై అంటే తెలుసా? ఏసై గురించి మొత్తమే తెలియదా? సరే నేను చెప్తా. అందరు తలలు దించి కన్ను మూసుకొని నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ ఆత్ముడా, పరలోకపు తండ్రి, మా దేవ, ఈ గుడిసెలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. మీ సన్నిధికి వచ్చేలాగా మీరు వాళ్ళ చుట్టూ వాళ్ళ తోడై నీడై ఉండండి దేవా. వాళ్ళ తల్లిదండ్రులను సైతం మీ సన్నిధికి తీసుకొచ్చేలాగా మీరే కాపుదల, మీ దూతల హస్తాన్ని, మీ దూతలని వాళ్ళ చుట్టూ ఉంచండి దేవా. వీళ్ళందరూ నా ఎదుట ఉన్నారు తండ్రి. వీళ్ళు నా మాటలు మంచిగా విని ఆ మాటల ప్రకారం నడుచుకొని మీ సన్నిధికి వచ్చి మీ ప్రార్థనలో, మీ సన్నిధిలో నిమగ్నమై మిమ్మల్ని నిజమైన దేవుడిగా అంగీకరించేలాగా మీరు దీవించండి ప్రభువా. ఈ బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. ఈ బిడ్డలందరూ నా మంచి మాటలు విని, పరిశుద్ధ మాటలు విని, ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నడుచుకునేలాగా దేవుడా దీవించండి. ఏ దుష్టశక్తులు అడ్డుకోకుండా మీరు కాపుదల ఉంచండి దేవా. మా చుట్టూ తోడై నీడై ఉంచండి. పరిశుద్ధాత్ముడు ఈ బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. నా మాట వినేలాగా దీవించండి దేవా. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ అనురి. ప్రార్థన అయిపోగానే ఆమేనా అనాలి. అనురు ఆమేనని. మీ అమ్మ వాళ్ళు ఎవ్వరు లేరా ఇళ్ళల్లా? మీ అమ్ముందా? పిలు. ఇంకెవరు? మీ తాత కూడా ఉందా? పిలు. తిన్నారా? అన్నం తిన్నారా? వీళ్ళే ఊరా? ఇంకెవ్వరు లేరా మీ ఇళ్ళల్లో? చెట్టు కింద కూర్చురా. తొందరగా పోయి పిలుచుకరా అండి. పోరు, ఇద్దరు రా. పోరు.
పాస్టర్ వాళ్ళు వచ్చినారు అందరూ ఆడున్నారు రారి ఇంతమంది ఉన్నారు ఎవరు లేరు అని అంటారు ఇళ్ళల్లో అందరు మన బిర్యానీ పోయినట్టు చెప్తున్నారు మన పోయినట్టు కొందరు కానీ కొందరు వీళ్ళు పోలే అనుకుంటా పోయి వచ్చినాం ఇప్పుడే పోయి వచ్చిరా అదే అదే పోతేనే బతుకుతారు ఎవరైనా పని చేసుకోవాలి మనం పని చేసుకుంటేనే బతుకుతాం ఇంతమంది ఉన్నారు ఎండ కొడుతుంది మనం నీడకు పోయి మాట్లాడుతాం మీతో చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి నీడకు పోదాం ఇంతమంది ఉన్నారు కదా నీడకి వెళ్దాం మనం ఓకే నీ ఫస్ట్ మీ అందరి పేరు తెలుసుకోవాలి కదా నీ పేరు ఏం పేరు వంశీ మనోజ్ హర్షవర్ధన్ దేవానంద్ ప్రదీప్ నీ పేరు రాజ్ కుమార్ జాన్ మహేందర్ దీవెన నీ పేరు అనుష నీ పేరు ఏంది నారాయణ నీ పేరు ఏం పేరు పాతలు కాబట్టి అలాంటి పేర్లు ఉంటాయి మా తాతలు మా అయ్యల పేరు కూడా గట్టే ఉన్నాయి నీ పేరు ఏం పేరమ్మా రాజమ్మ ఓకే నేను వచ్చింది ఏందో చెప్తా మీకు మీలాగా నిలబడతా కానీ నేను ఎందుకు వచ్చినానో చెప్తా ఇగో మీ ఇళ్ళలో ఇంతమంది పిల్లలు ఎన్ని గుడిసెలు ఉన్నాయి నేను దాదాపుగా చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ గుడిసెలు ఇలాగనే ఉంటున్నాయి మీరు ఎక్కువ అభివృద్ధి అయితే లేరు ఎవరు కాబట్టి పిల్లలందరినీ చర్చికి పంపించండి దేవిని తెలుసుకుంటారు మంచిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతారు కాబట్టి వీళ్ళందరూ నా వయసుకు వచ్చే వరకు మంచిగా పరిశుద్ధాత్మను అంగీకరిస్తారు దేవుడు వీళ్ళకి కనిపించేలా కూడా వీళ్ళు తయారవుతారు మీరు కూడా వీళ్ళతో పాటుగా మీరు చర్చికి రండి వీళ్ళు మంచిగా ఎదగాలి వీళ్ళే ఇప్పుడు మీరైతే మీ పిల్లల కోసమే ఉన్నది వాళ్ళు మంచిగా జీవిస్తే మీరు మంచిగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చర్చికి పంపించండి మంచిగా బైబుల్ చదవడం నేర్చుకుంటారు పరిశుద్ధాత్మని తెలుసుకుంటారు మంచిగా చనిపోయాక పరలోకానికి పోవాలన్నా కానీ దేవుని సన్నిధికి రావాలి ఆ బాప్తిసం తీసుకోవాలి వీళ్ళందరూ ఎదిగితే అవన్నీ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఇంత మంచి పిల్లలు ఉన్నారు ఇంత మంచి పేర్లతో ఉన్నారు మీ ఇళ్ళల్లో కాబట్టి మీరు ప్లస్ వీళ్ళందరూ కూడా చర్చికి వచ్చి ఆ పరిశుద్ధాత్మని అంగీకరిస్తే వీళ్ళు కూడా మంచి పరిశుద్ధాత్మ మనస్తత్వంతో ఎవరితో ఎట్లుండాలి ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుని పరంగా మంచిగా ఉంటారు సువార్త అన్ని ప్రతి ఒక్కటి వీళ్ళకి నేర్పిస్తా మీరందరూ మాత్రం చర్చికి తోలండి మంచి మీరు దేవుని పరిశుద్ధ మనసుతో అంగీకరించండి మీరు అందరూ మంచి స్థాయికి ఎదుగుతారు ఇది నేను చెప్తున్నా అయితే మీరు మంచి ప్రార్థన చేయాలి మీ పిల్లలందరినీ తోలు మీరు కూడా రారి మంచి ప్రార్థనలో టైము తెలియకుండా ప్రార్థనలో వీళ్ళు ఉంటుంటే వాళ్ళంతటా వాళ్ళు దేవుడు సహాయం చేస్తాడు వాళ్ళకి కనిపించి మీ ఇంట్లో ఎలాంటి సహాయం చేయాలో ఆ దేవుడే చెప్తాడు కాబట్టి యేసు ప్రభుని మీరు అంగీకరించండి అది యేసు ప్రభుని నమ్ముకోవాలి దేవిని నమ్ముకోండి ఇంతవరకు తెలియదు కదా ఇప్పుడు తెలుసుకోండి దేవుని తెలుసుకోండి పరిశుద్ధాత్మని తెలుసుకోండి పరలోకం మీరు పోవాలంటే మీరు నరకం కాదు పోయేది మీరు దేవుని తెలుసుకొని పరలోకం పోవాలి కాబట్టి ఆ పరలోకం పోవాలంటే మీరు అందరు చర్చికి రావాలి దేవుని సన్నిధికి రావాలి మీరు అందరూ మంచి మంచి పాటలు నేర్చుకుంటారమ్మా డ్యాన్సులు నేర్చుకుంటారు దాంట్లో కూడా ఉంటాయి పాటలు ఉంటాయి డ్యాన్సులు ఉంటాయి దాంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి మా దేవుని పరంగా అన్నీ ఉంటాయి అదే అందరు చర్చికి వస్తారు కదా అందరు చర్చికి రండి అందరు చర్చికి వస్తే మీతో అందరితో ఉంటాయి భోజనాలు కూడా అక్కడనే మేము పెడతాం వీళ్ళకి ప్రతి సండే కూడా మేము పెడతాం సండే కూడా రర్రి మంచిగా ప్రార్థనలో మీరు ఉంటే మీ అందరికి దేవుడే సహాయం చేస్తాడు ఓకేనా ఓకే నేను ఈరోజు బైబిల్లో మంచి వాక్యం చెప్తా దాని గురించి వివరించి కూడా చెప్తా పరిశుద్ధాత్ముడు అయితే మత్తయి సువార్తలో మనం చూసుకుంటే మత్తయి సువార్తలో పరిశుద్ధాత్ముడు ఆ అధ్యాయము చూసుకుంటే 2వ అధ్యాయం అయితే మీరు వినాలి మంచిగా వినండి అయితే పరిశుద్ధాత్ముడు ఏం జరుగుతుంది రండి బ్రదర్ వినండి వాక్యం చెప్తా ఏం వినాలి పరిశుద్ధాత్ముడు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నావు ఇక్కడ వాక్యం చెప్తున్నా బ్రదర్ దేవుని గురించి ఏ వాక్యం చెప్తున్నావు వాళ్ళకి చెప్తున్నావు ఇక మనోళ్ళు ఎందుకు చెప్తున్నావు దేవుని ఆశ్రయిస్తూ మంచిగా ఉంటారని మంచిగా వీళ్ళందరూ జీవిస్తారు పరిశుద్ధాత్ముడు పరలోకం పోతారు ఏడున్నాడు దేవుడు ఏడున్నాడు ఎక్కడి నుంచి వచ్చిండు దేవుడు సృష్టించండి బ్రదర్ ఏడా ఊళ్ళను సృష్టించుండు మనందరూ సృష్టించిన దేవుడే కదా పరిశుద్ధాత్ముడు యేసేనే కదా
నిజమైన దేవుడు 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 ఎక్కడి నుంచి వచ్చినావు? దేవుడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చిండు చెప్పు తాత ముత్తాతల నుంచి మేము హిందువులమే. వీడు చెప్పమని నీకు అంత ధైర్యం ఒలిచ్చు నీకు చెప్పు ఎందుకు ఇచ్చారు నీకు చెప్పడానికి నీకు అంత ధైర్యం ఎందుకు ఇచ్చారు నీకు దేనికి నాలి చెప్పు వినండి దేవుని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి నీకు చెప్పడానికి నీకు ఓల్చిచ్చారు ధైర్యం నీకు ఇక్కడికి రావడానికి ఓళ్ళు చెప్పారు నీకు ఓళ్ళు చెప్పి ఓళ్ళని రమ్మన్నారా మీ ఇళ్ళ పట్ల వచ్చి మిమ్మల్ని మా దేవుడు అంటారా చెప్పు నేను చెప్తున్నా చేయొద్దు నువ్వు రావద్దు నీ దేవుడు ఉంటే నీ దగ్గర మొక్కోవాలి నువ్వు ఇలా గల్లీల పంటి మా వాళ్ళ పంటి మా తాత ముత్తల నుంచి మేము మొక్కుతున్నాం ఇంకా నువ్వు మానవంటే నువ్వు చెప్తే మేము మారుతామా బతుకుతారు వాళ్ళు కష్టపడతారు వాళ్ళు కష్టపడి వాళ్ళే మార్చుతారు వాళ్ళే మెల్లగా వాళ్ళు సంపాదిస్తారు ఆస్తుపాస్తులు ఉంటే మంచి కూర్చొని నువ్వు నీ దేవుడు మొక్కితే ఏమైనా ఇల్లు అయితే పరిశుద్ధాత్మతో మొక్కితే వీళ్ళందరూ కలిసి మొక్కితే అవుతారు దేవుడు ఎట్లా అవుతారు చెప్పు ఎట్లా అవుతారు ఎట్లా అవుతారు అందరూ గల్లవాడు కాదు బ్రదర్, నేనేమన్నా అంటారు మిమ్మల్ని ఏమంటలేను కదా. దేవిని నమ్మితే అందరు మంచుకుంటారు, ఈ పిల్లలందరూ అభివృద్ధి చెందుతారు. నువ్వు గల్లీల పడి రావద్దు ఆగం చేయదు పిల్లల్ని మా కుటుంబాన్ని అందరినీ చెప్తున్నా. అందరు హిందువులు ఉన్నారు, హిందువులు ఎక్కడే బతారు, హిందువులే జీవిస్తారు. నువ్వు ఏం వెళ్ళిపోవాలి నువ్వు. చరణ్ ఏమైంది నాన్న నువ్వు ఎందుకు స్కూల్కి రావు? మంచిగా నవ్వుతావు కదా, నువ్వు ఎందుకు వస్తావు స్కూల్కి? మా అమ్మ ఇట్లా పంపిస్తారు. పంపించారా? ఎందుకు? పడి పంపిస్తారు. పనికా? సరే అదే అందుకోసం ఒకసారి వస్తా పోయి అడుగుదాం మీ వాళ్ళని. ఏమన్నా తిడతారు సార్ నన్ను. ఎందుకు తిడతారు? నేను వస్తున్నా కదా ఇదే కదా మిల్లులు. మరి చదువుకుంటారేనా మన గొప్పలం అనేది? మరి ఎందుకు రా నీకు అంత మంది చదువు వచ్చినాక కూడా ఎందుకు వస్తలేవు? పని పంపించారు సార్ మామూలుగా. పనికా? ఏం పని చేస్తారు మీ వాళ్ళు? ఏం పని చేస్తారు అంటే కూలి పని లేకపోతే ఇంకేదైనా? కూలి పని చేస్తారా? అంటే నిన్ను కూడా తీసుకోవద్దారు అప్పుడప్పుడు? అవును సార్. అందుకే రావా స్కూల్కి? నేను రావాలి కదా స్కూల్కి రావాలి కదా. నువ్వు మంచిగా చదువుతావు కదా, నువ్వు మంచిగా చదువుతావని నేను ఇప్పుడు మీ అమ్మ నాన్నతో చెప్దామని నేను వస్తున్నా. ఏమన్నా అంటారు సార్ మీరు? ఏమన్నారు నేను చెప్తాగా, నేను మాట్లాడుతుంది మీ అమ్మ నాన్నతో. ఏం భయపడకు. ఇవేనా మీ ఇల్లులో? ఇవేనా? గడేమో లుల్లి నడుస్తుంది. నేను ఏమంటారు ఫాదర్ అంటారా ఫాస్టర్ అంటారా? ఫాస్టర్ అయితే పిల్లలు లాగం చేస్తావాను, పిల్లలు లాగం చేస్తావా, పిల్లల్ని పెద్దలు లాగం చేస్తావా నువ్వు? నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తావు జరా, పోలీసులకు ఫోన్ చేస్తావు. సార్ వచ్చిందా? ఏమైందా? ఏం జరుగుతుంది సార్? ఇక వీడికి వచ్చి గల్లీలోకి వచ్చి పిల్లల్ని దేవుని నమ్ముకో అది నమ్ముకో అని చెప్తుండు. ఇది కరెక్టేనా చెప్పుడు? ఇది అయినా ఇది పద్ధతి వీడికి వచ్చి చెప్పడానికి? మా తాతలు ముత్తాతల కంటే మేము నమ్ముకున్నది హిందువులం మేము అప్పటి నుంచి. సరే చెప్తా కానీ మీ అమ్మేది వీళ్ళమ్మ నువ్వేనా? వీళ్ళమ్మ నేనే. మీ చరణ్ చాలా మంచిగా అవుతాడమ్మా, ఎందుకు బడికి పంపిస్తలేరు? ఆయన హెల్త్ మంచిగా ఉండలేదు అందుకే పంపిస్తలేదు. మీరేమో అబద్ధాలు చెప్తాడు, ఈయనేమో మామ ఇట్లా పనికి పంపిస్తారు మనం పంపరు బడికి పంపని ఈయన చెప్తాడు. వీళ్ళేమో వీళ్ళ లోళ్ళు ఒకటి వీళ్ళొకటి వీళ్ళది. మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని వీళ్ళు. అవుగా సార్ మరి ఏంది లెక్క? సరే ఒక్క నిమిషం ఉండండి. ఈ పిల్లలందరూ ఎవరు? ఈ పిల్లలు మా గూడానికి సంబంధించిన పిల్లలే, మా ఊళ్ళే మా కాలనీకి సంబంధించిన పిల్లలు. మీ కాలనీ అంటే మీ ఇల్లు అక్కడ ఉన్నాయి కదా? అక్కడే ఉన్నాయి అక్కడ వీళ్ళ గుడిసెలు. గుడిసెలు. మీరేంది ఇక్కడ? పాస్టర్ వీళ్ళందరూ చర్చికి రావాలి, మంచిగా దేవుని నమ్ముకోవాలి, మంచిగా ఉంటారని చర్చికి రానికి వచ్చిన సార్. ఇక్కడ ప్రచారానికి అయితే నేను ఇంకా రాలే. నిజమైన దేవిని నమ్మితే మంచిగా ఉంటది కదా, జీవితాలు మంచి బాగుపడతారు కదా అనేసి వీళ్ళని చర్చికి వస్తే బాగుంటది. నాకు అర్థమైంది, నువ్వు చెప్పే నాకు అర్థమైంది. మీరేంది మరి ఇట్లా లొల్లి వచ్చేసరికి? అదే వచ్చారికి పిల్లలను జమ చేసిండు, అంత ఆగమాగం చేస్తుండు. ఇదేంటిదో పుస్తకం పట్టుకున్నాడు, అదే చెప్తా ఉన్నాడు చదువు అందరికి. అది చెప్పుడు ఎందుకు, అదెందుకు? నువ్వేం చేద్దామంటున్నావు? మా హిందువులక్కనే ఉండాలి మేము. మా పిల్లలు ఎట్టున్నల్లా గట్టిగా ఉండాలి, అట్లే ఉండాలి. సరే ఈయన వచ్చి చెడగొట్టడు ఎందుకు? చెడగొట్టడేమో సార్ అక్కడ. సరే మీ మత ప్రచారం మీరు చేసుకుంటారు, మీ మతం కాపాడుకోవాలని మీరున్నారు కాదనను. కానీ ఇప్పుడు ఈ పిల్లలందరూ మా వాళ్ళ పిల్లలు అంటున్నావు కదా నువ్వు? మా కాలేజీకి సంబంధించిన పిల్లలు. ఎన్ని సంవత్సరం తెలుసా ఈ పిల్లలు ఇక్కడ ఉన్న ఈ గుడిసెలందరూ? చూస్తాను అప్పుడప్పుడు ఒక
3 years నుంచి ఏమో చూస్తున్నా నేను. అవునా? చూసా మీకు చిన్నప్పుడు తెలుసా ఈ పిల్లలు? మా కాలనీ పిల్లలయ్యా. మీ కాలనీ పిల్లలు? సరే. ఈ పిల్లగాడు ఒక్కడు వస్తుండే ఈ కాలనీ నుంచి. ఈ వచ్చే పిల్లగాడు కూడా చాలా మంచిగా అవుతాడు, కానీ ఈయన కూడా రానిస్తలేరు. ఆయనేమో యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటాడు, వీళ్ళేమో హిందూ మతంలో ఉండాలంటాడు. అంతేనా? మరి వీళ్ళు ఇన్ని రోజులు హిందువులనే ఉన్నాడు, ఆయన వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి ఇన్ని రోజులు వీడు ఉన్నప్పుడు వీళ్ళు గుడిసెలు పోయి ఇల్లు ఎందుకు కాలేదు? ఇంకా మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఎప్పుడైనా సాయం చేసిర్రా? సాయం చేయలేదు. మీరు చేసిర్రు ఎప్పుడైనా? చేయలేదు. కానీ మతం మారాలి, చర్చికి రావాలంటారు మీరు. చర్చికి రావాలి, మీరేమో వద్దంటారు, కానీ సాయం చేయరు. వీళ్ళు బతకాలి, మంచిగా కావాలి, గుడిసెలు పోయి ఇల్లు కావాలి, మీరు సాయం చేయరు. బడికి వండిన పిల్లగాని చెప్పారు. చెప్పమంటే మాకు మీరు చెప్పాల్సింది మీరు మతం కాదు, మీరు ఏ మతం అయినా నమ్ముకోండి, కానీ ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే బడికి వండిరా అని చెప్పాలి, చదువుకోండిరా అని చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసా మీకు? ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన కూడా ఇలాంటి గుడిసెలలో పుట్టి చదువుకొని మన దేశానికి రాజ్యాంగాన్ని రాసిండు. అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యిండు. వాళ్ళందరూ పేదవాళ్ళు, ఇలాంటి గుడిసెలలో బతికిన వాళ్ళే. మీరు ఎప్పుడైనా చెప్పాలనుకుంటే బడికి రండి అని చెప్పాలి, బడికి వండి అని చెప్పాలి, చదువుకోండి అని చెప్పాలి. అంతేగాని మతం వీళ్ళు ఇంత చిన్న వయసులో మతం గురించి ఏందా మీరు చెప్పేది? చదువుకొని వద్దంటలేం కదా సార్. చదువుకు ఏం చెప్తున్నావు? చెప్పినా మీకేమో ఇప్పుడు చదువు గురించి చెప్పిండా? ఈయన ఏం చెప్పిండు? ఈయన చెప్పిండేమో చదువు గురించి? మరి ఏం మాట్లాడుతున్నారా మీరు? ఓమా మీ అందరికి చెప్తున్నా వినండి, పిల్లలు ఈ మతం ఆ మతం కాదు మీకు చెప్పాల్సింది. బడికి పంపించండి, బడికి పంపిస్తే వాళ్ళకు సమాజంలో అనేది గౌరవం దొరుకుతుంది. ఈ గుడిసెలు అనేవి పోయి ఇల్లులు అయితే, ఎందుకంటే చదువుతోటే ఏదైనా ఈ రోజుల్లో సంపాదించుకోవచ్చు. ఏదైనా సరే చదువున మించిన ఆస్తి ఏది ఉండదు. మీ పనులు మీరు వెళ్ళండి, మీరే వెళ్ళండి పనికి, మీ పిల్లల్ని తీసుకెళ్ళకండి. ఇలా బడికి పంపించండి. మీరు ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది పడ్డా సరే మీరు కూడా అదే చెప్పండి. మీ ఇళ్ళలో ఉన్న పిల్లలు ఇట్లనే పనికి అడుగుతురా? మరి అది చెప్పాలి కదా మీరు వీళ్ళకి. మతాలు మనకి గొప్ప కాదు, మతాలు ఎవరికి వాళ్ళకి. నీ ఇంటికాడ నీ మతం, నీ ఇంటికాడ నీ మతం. మీరు చెప్పాల్సిందల్లా సమాజానికి వెళ్ళి బడికి రమ్మని చెప్పాలి. అర్థమైందా? ఏమేమి పిల్లలు అర్థమైందా? అర్థమైంది సరే బడికి రేపటి నుంచి ఓకేనా? ఇలా తీసుకుంటా రేపటి నుంచి. ఏమంటున్నా? సపోర్ట్ కొట్టి గల్లీలో పాటు అవ్వబడ్డారు అనుకో, రేపటి నుంచి మీ తోడుకాలు తీస్తా, సార్ గొప్ప చెప్తా. మంచిగా